థ్యాంక్ యూ సైదా గారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్కారాలు. సో ముందుగా మీరు వీసీలో జాయిన్ అయినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. సో అదేవిధంగా మన మధ్యలో మన రాజు గారు ఇఫ్కో స్టేట్ హెడ్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళతో పాటు కంట్రీ హెడ్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం కూడా అగ్రికల్చరల్ మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 60 లక్షల మంది ఫార్మర్స్ మన స్టేట్ లో ఉన్నారు. పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ ఫార్మర్స్ దాదాపుగా 50 లక్షల మంది ఉన్నారు. ఈవెన్ రైతు భరోసా ఎలిజిబుల్ ఫార్మర్స్ కూడా మోర్ దాన్ 50 lakhs మంది ఉన్నారు. సో ఇంతమంది ఫార్మర్స్ కి మెయిన్ తెలుసు ఇప్పుడు మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది అందరికి తెలుసు. వర్షాలు రాక పంటలు సరిగా పండకపోవటము ఇది ఒక ప్రాబ్లం అయితే, రెండవది ఫెర్టిలైజర్స్, సీడ్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అందుకని మనం సిఎస్సి అండ్ ఇఫ్కో వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం లాస్ట్ ఒక 7-10 years నుంచి. అంతకుముందు మన డిజిటల్ సపోర్ట్ లో ఇఫ్కో బజార్ ఉండేది. సో ఎవ్రీ వీఎల్ఈ ఓపెన్ గా ఇఫ్కో బజార్ లో వాళ్ళకి కావాల్సిన నాన్ యూరియా కానీ, నాన్ డిఏపి కానీ, సాగరిక కానీ, సీడ్స్ కానీ కావాల్సిన ఇవన్నీ కూడా మనం ఆర్డర్ పెట్టేవాళ్ళు. షార్ట్ టైమ్ లో మనం 1 or 2 days లోనే డెలివరీ డిస్పాచ్మెంట్లు అన్ని జరుగుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకున్న పిన్ కోడ్లకి వాళ్ళు ఒక ప్రొడక్ట్ పెట్టడం వలన అది డిస్పాచ్మెంట్ చేయటం ఇబ్బందికరంగా అవుతుంది, వాళ్ళకు కూడా లాస్ అవుతుంది. అందుకని ఇఫ్కో బజార్ మనం మన పోర్టల్ నుంచి రిమూవ్ చేస్తున్నాము. బట్ వీ హ్యావ్ ద లైసెన్స్. ఎవరికైతే సిఎస్సివిఎల్కి లైసెన్స్ ఉండదు, ఫెర్టిలైజర్ లైసెన్స్, వాళ్ళు డైరెక్ట్ గా మనం ఒక బాక్స్ మనం ఒక బాక్స్ లో 24 నాన్ ఏరియా బాటిల్స్ ఉంటాయి, నాన్ డిఏపి బాటిల్స్ ఉంటాయి. అలాంటివి వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మనకి ఇప్పుడు ఎన్పికే కావాలన్నా, డిఏపి కావాలన్నా, సబ్సిడీ ప్రొడక్ట్స్ కావాలన్నా మీరు ఆర్డర్ చేయాలంటే మీ అందరికి లైసెన్స్ కావాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఇప్పటి వరకు మన ఆంధ్రాలో మన సిఎస్సివిఎల్ఈ నెట్వర్క్ ద్వారా ఒక 400 మందికి లైసెన్స్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. లైసెన్స్లు ఉన్న వాళ్ళు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలనేది ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మాకు లైసెన్స్ లేదు, లైసెన్స్ కావాలంటే మనము 15 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ అనేది మనం సిఎస్సి ద్వారా ఇచ్చి మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ ను బట్టి మీరు ఫెర్టిలైజర్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా మనం ట్రైన్ చేస్తున్నాం ఏపీలో. సో ఐ రిక్వెస్టింగ్ ఆల్, అగ్రికల్చరల్ స్టేట్ కాబట్టి మన స్టేట్ రాబోయే రోజుల్లో సిఎస్సిలోనే క్యూఆర్ కోడ్, ఇప్పుడు డిఏపి కావాలన్నా, నాన్ ఏరియో కావాలన్నా, లేకపోతే ఏరియో కావాలన్నా, ఏది కావాలన్నా సిఎస్సి సెంటర్ ఫార్మర్ వచ్చి తన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము. ఆ క్యూఆర్ కోడ్ తీసుకెళ్లి ఆ కన్సర్న్డ్ సొసైటీ కానీ అక్కడ ఉన్న డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇది. ఇప్పుడు పైలట్ కృష్ణా జిల్లాలో, కాకినాడలో స్టార్ట్ అవుద్ది. రబీ సీజన్ కి అన్ని జిల్లాలకు ఇంప్లిమెంట్ అయింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. కామన్ సర్వీస్ సెంటర్స్ అందరూ కూడా ఈ సర్వీస్ అనేది ఎనేబుల్ అయింది. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే ఐ రిక్వెస్టింగ్ టు ఇఫ్కో స్టేట్ హెడ్ ని అడిగాను, సార్ మీరు ఒక్కసారి వచ్చి లైసెన్స్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఓఫామ్ ఎవరు ఇస్తారు ఏంటి, దాని మీద కూడా మనం సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సార్ వన్ ఆఫ్ ద గెస్ట్ మన సిఎస్సి దేవాస్ కి సార్ వచ్చి మనల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేశారు, అప్రిషియేషన్ చేశారు. కాబట్టి మనం ఇఫ్కో బజార్ అండ్ సిఎస్సి బోత్ మనం ఎంటర్ప్రెన్యూర్ తో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా మనం చేయాలి. ఫార్మర్స్ కి, రైతులకి మనం ఉపయోగపడే పనులు మనం చేయాలి. కాబట్టి ఎవరు ఏ ఫార్మర్ కూడా సఫర్ కాకుండా ఉండాలంటే మీరందరూ నాన్ ఏరియోని, నాన్ డిఏపిని బాగా ప్రమోట్ చేయండి. ఒక యూరియా బస్తా మనం పొలాల్లో చల్లటం కన్నా ఒక నాన్ ఏరియో బాటిల్, ఒక లీటర్ నాన్ ఏరియో బాటిల్ స్ప్రే చేయటం వల్ల 99% మొక్కకి అంది గ్రో అవటానికి చాలా ఎక్స్పీరియన్స్ మనం ఇన్నున్నాం. నేను కూడా ఐఎమ్ ద ఫార్మర్ ఫ్యామిలీ. సో గ్రౌండ్ నెట్ కి, వరికి నాన్ ఏరియో, నాన్ డిఏపి వాడున్నాం, మంచి గ్రోత్ ఉంది. కాబట్టి మీరందరూ ఈ నాన్ ఏరియోని, నాన్ డిఏపిని ప్రమోట్ చేయాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ నాన్ ఏరియో, నాన్ డిఏపిని సింగిల్ బాటిల్ మనం ఆర్డర్ చేయలేము. ఖచ్చితంగా దాన్ని ఏమంటారు సైత, ఒక కేస్ కి 24 బాటిల్స్ ఉంటాయి.
సో మీరు ఏదైనా ఆర్డర్ చేయాలంటే 1-2 కేసులు ఆర్డర్ చేసుకుంటే మీ కన్సర్న్ అడ్రస్ కి మనం అది పంపిస్తారు. ఒక 24 బాటిల్ మన ఊర్లో అమ్మటం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈజీగా మనం సేల్ చేయగలం. ఎనీ క్రాప్, అది పాడి అవ్వచ్చు, గ్రౌండ్ నట్ అవ్వచ్చు, గ్రీన్ గ్రామ్స్ కావచ్చు, బ్లాక్ గ్రామ్స్, ఏ పంటకైనా నాన్ ఏరియో, నాన్ డిఏపి, జింక్, సాగరిక, అన్ని ఇఫ్కో ప్రొడక్ట్ ఏది వాడినా మంచి రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి అది మీరు అందరూ కూడా వాడాలి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఈ మీటింగ్ లో ఆర్ ఇంట్రెస్టెడ్ డ్రోన్స్ కూడా విత్ అప్రూవల్ ఆఫ్ రాజు గారు, మన ఇఫ్కో హెడ్, ఒక 20 డ్రోన్స్ ని సిఎస్సి ఇఫ్కో ద్వారా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వడానికి ఉన్నాం. దాంట్లో 1 lakh సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది, రిఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. అయితే ఆ డ్రోన్స్ తీసుకున్న తర్వాత కనీసం మీరు 2000 మంది కన్నా 2000 ఎకరాల కన్నా స్ప్రే చేసేటట్టుగా ఉండాలి. నాన్ ఏరియా బాటిల్, నాన్ డిఏపి బాటిల్. సో అలాంటివి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. సో ఆల్ ది బెస్ట్. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. లాస్ట్ లో క్వశ్చన్స్ ఆన్సర్స్ సెషన్ ఉండిద్ది, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు రాజు గారు, సారు మనందరిని ఉద్దేశించి మాట్లాడతారు. జాగ్రత్తగా వినండి. పీపీటీ ప్రజెంటేషన్ ఉండిద్ది. అది అయిపోయిన తర్వాత లాస్ట్ 10 నిమిషాలు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సయ్యద్ గారు. మళ్ళీ ఇక్కడ జాయిన్ అయినటువంటి మన సిఎస్సి విఎల్ఈస్ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను నేను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజు, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో ఆంధ్రప్రదేశ్. మొన్న నేను రీసెంట్గా 17th సిఎస్సి దివస్ మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరియు మరొకసారి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇఫ్కో మరి సిఎస్సి ద్వారా మనం ఎట్లా బిజినెస్ మోడల్ కంటిన్యూ చేసుకోవాలి, ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలనే దాని గురించి కొంచెం డిస్కషన్ చేద్దాము. దీంట్లో ఏంటంటే మీకు అందరికీ కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, అందరూ సిఎస్సి విఎల్ఈస్ అంటే మనకు విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మనకు రైతుల దగ్గర నుంచి మీకు డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక అడ్వాంటేజ్. సో అందరికీ కూడా వినిపిస్తుంది కదా? ఆడిబుల్, ఓకే. సో ఇది రైతుల దగ్గర మీకు ఒక అనుబంధం ఉంది కాబట్టి, సో ఇది మనము ఇంకొక లెవెల్కు తీసుకెళ్ళాలంటే ఈరోజు ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఆన్లైన్ మోడ్లో వెళ్ళిపోతుంది. మీకు అందరికీ కూడా ఇప్పుడు రవి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఫర్టిలైజర్ ఇంతకుముందు మనకు ఎంత కావాలో అంత దొరికేది, ప్లస్ ఎవరి దగ్గర కావాలో అక్కడ వాళ్ళు మనం వెళ్ళి తీసుకునే ఒక అవకాశం ఉండేది. బట్ ఈ రీసెంట్ డేస్లో ఎట్లా చేశారంటే, సో మొత్తం ఏపీలో అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఏపీలో ఏమైందంటే 2 రకాలుగా అయింది. ఒకటి ఆన్లైన్ సిస్టమ్ స్టేట్ లెవెల్ యాప్ ఇంప్లిమెంట్ చేశారు. స్టేట్ లెవెల్ యాప్ ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అలాగే రవి గారు చెప్పినట్టు సెంట్రల్ లెవెల్ యాప్ అది కూడా 2 జిల్లాల్లో ఇంప్లిమెంట్ అయింది. ఒకటి కృష్ణా జిల్లా, తర్వాత ఇంకోటి కాకినాడ జిల్లా. ఈ 2 జిల్లాల్లో ముఖ్యంగా మెయిన్ సిఎస్సి రోల్ ఏంటంటే, ఇక్కడ రవి గారు చెప్పినట్టు మీరందరూ రైతులందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవాలి. మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తారు, క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి మీరు ఇవ్వాలి. ఆ క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి పలాని డీలర్ షాప్ దగ్గర, ఏ డీలర్ షాప్ దగ్గరికైనా వెళ్ళి ఆయన ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే, సో అది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత ఆయన ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. అక్కడ రైతులు ఫర్టిలైజర్ని ఆయన డీలరు ఎంట్రీ చేసి, సో రైతులకు సేల్ చేసే ఒక ఏర్పాటు చేశారు ఇప్పుడు. ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రంలో కూడా ప్రతి 2 జిల్లాల్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఖరీఫ్ 2026లో. సో ఇది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ మోడల్ బేసిస్ మీదనే మొత్తం టోటల్ త్రూఅవుట్ ఇండియా కూడా రోల్అవుట్ చేసే ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి కూడా మా ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకు. సో ఇది దీంతో పాటు ఏంటంటే, ముఖ్యంగా మనకు ఇప్పుడు సబ్సిడీ బేస్డ్ ఫర్టిలైజర్స్ మీకు అందరికీ కూడా తెలిసినట్టు యూరియా, డిఏపి, 10 ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఏదైతే మట్టిలో వేస్తున్నారో ఇప్పుడు, సో అవన్నీ కూడా సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్. ఒక్కొక్క బస్తా తయారు చేయాలన్నా, యూరియా ఒక బస్తా తయారు చేయాలంటే మీకు ఆల్మోస్ట్ దాదాపు 3,200 రూపీస్, 3,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఒక 45 కేజీలు బస్తా తయారు చేయాలంటే. సో రైతులకు ఏ రేట్లు ఇస్తున్నారు మనము? 267 రూపీస్ ఎంఆర్పి, 266 పాయింట్ సంథింగ్లో మనం రైతులకి ఇస్తున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది, మెయిన్ మనకు
సబ్సిడీ ఎక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రతి ఒక్క బస్తా మీద కూడా ట్రాకింగ్ పెడుతుంది. ప్రతి ఒక్క బస్తా ఎక్కడికి వెళ్తుంది ఏం కదా అనేది కూడా ట్రాకింగ్ పెడుతున్నారు. దాని బేసిస్ మీదనే ఇప్పుడు ఈరోజు ఇవన్నీ మిస్యూటిలైజేషన్ కాకుండా, తర్వాత వేరే వేరే ఇండస్ట్రీకి డైవర్ట్ కాకుండా అవాయిడ్ చేయాలనే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క రైతుకు ఎంత ఎకరేజ్ ఉంది, ఆయనకు ఏమేం పంటలు పండిస్తున్నాడు, ఆ బేసిస్ మీద ఆ రైతుకు పలాని రైతుకు ఎరువులు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకోండి, వరికి 2 బస్తాలు ఇస్తున్నారు యూరియా, డిఏపి 1 బస్తా 1 ఎకరానికి. సో అట్లనే ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయన రైతు 3 బ్యాగులు ఇస్తే 3 బ్యాగులు ఇవ్వలేరు, 4 బ్యాగులు అడిగినా ఇవ్వలేరు. సో ఎక్కడ బయట కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రోల్అవుట్ అయితే సో రైతుకు ఏ మాత్రం కావాలో అంత మాత్రమే ఇస్తారు. కాబట్టి అది బట్ రైతులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాస్తవ స్థితిలో ఎట్లా ఉందంటే వాళ్ళు 4 బస్తాలు 5 బస్తాలు అట్లా వేస్తున్నారు. ఇంకా 2-3 బస్తాలు ఎక్కువనే వేస్తున్నారు అలాట్మెంట్ కన్నా. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇది చాలా చాలా ఛాలెంజింగ్ టైమ్స్ కూడా అవ్వచ్చు, చాలా డిఫికల్ట్ కూడా కావచ్చు. సో ఈ ఒక డైరెక్షన్లో మనం అందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వేరే వేరే ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ మనము ప్రమోట్ చేయాల్సిన ఒక అవసరం ఉంది. ప్లస్ రైతులు కూడా ఈ రోజు ఏమైందంటే ఓన్లీ ఎన్పికే డిఏపి ఏదైతే ఎన్పికే ఏదైనా ఒక ప్లాంట్ తన లైఫ్ సైకిల్ ని కంప్లీట్ చేసుకోవాలంటే 16 పోషకాలు కావాల్సి వస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాష్, దాంతోపాటు జింక్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, సల్ఫర్ ఇవన్నీ కూడా 16 పోషకాంశాలు కావాల్సి వస్తుంది. సో ఈ 16 పోషకాలు ఏదైనా ఒక పోషకం తక్కువ ఉన్నా మీరు మిగతావి ఎన్ని వేసినా కూడా ఆ పంట దిగుబడి చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ మనము అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మన రైతులకు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక అవకాశం ఉంది. మీరందరూ కూడా రైతుల దగ్గర పనిచేస్తుంటారు కాబట్టి. సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా ఎవరైతే మీకు ఏరియా ఒక పొటెన్షియాలిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో మీకు వేరే వేరే పంటలు, ఇప్పుడు వరి కానివ్వండి, తర్వాత మొక్కజొన్న, తర్వాత రెడ్ గ్రాము, కంది, తర్వాత మనకు వేరుశనగ, ఇట్లా వేరే వేరే పంటలు 2-3 క్రాప్స్ వస్తుంటాయో, మినిమం 2 to 3 క్రాప్స్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 2 క్రాప్స్ 3 క్రాప్స్ ఇట్లా తీస్తున్నారో ఆ ఏరియాలు మీరు ఇది చాలా చక్కగా ఇది ఒక బిజినెస్ మోడల్ గా డెవలప్ చేసుకునే ఒక అవకాశం ఉంది. సో ఏంటంటే మీరు అది చాలా క్లియర్ గా నీట్ గా చేసుకోవాలి. ఈ సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్ మీరు చాలా లిమిటెడ్ గా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి, దాంతో పాటు మీరు నాన్ సబ్సిడైజ్ ఫర్టిలైజర్స్ ఏదైతే మనం చెప్తున్నాం ఇప్పుడు, వాటర్ సాల్యుబుల్ కానివ్వండి, తర్వాత మన లేటెస్ట్ వచ్చిన నానో యూరియా, నానో డిఏపి, అలాగే మీకు బయోస్టిమ్యులెంట్స్ అని చెప్తాము, సాగరిక అని ఉంది మనది, వేరే వేరే కంపెనీలు కూడా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు మనం దాని గురించి ఆ ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ నాలెడ్జ్ని మీకు అందరికీ కూడా ఇప్పుడు చెప్తాము. సో అది దానికన్నా ముందు నేను జస్ట్ ఇఫ్కో గురించి జస్ట్ ఒక 2 లైన్స్ చెప్తాను. నేను ఇఫ్కో ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, అంటే మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎరువులు విభాగంలో ఎరువులు తయారు చేసి మరి మార్కెట్ చేసే ఒక సెక్టర్లో ఇఫ్కో నంబర్ 1 సంస్థగా ఈ రోజుకు కూడా ఉంది. గత 58-60 సంవత్సరాల నుంచి ఇఫ్కో తన సేవలను చేసుకుంటూ కోఆపరేటివ్ డెవలప్మెంట్, సహకారీ సంస్థల ఒక డెవలప్మెంట్, అలాగే మన రైతులకు కూడా ఏదైనా, రవి గారు చెప్పారు ఇప్పుడు, మన ఇఫ్కో సంస్థ ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చినా కూడా చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు, అది ఇంకా సెకండ్ థాటే ఉండకూడదు. సో అట్లాంటి టైంలో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నానో ఫర్టిలైజర్స్ చాలా రెవల్యూషనరీ ప్రొడక్ట్స్. దాని గురించి కొంచెం అవగాహన కావాలంటే చాలా మంది రైతులు ఇప్పుడు అవగాహన వచ్చింది. సో ఫీల్డ్ లెవెల్లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే మనం అందరూ కూడా ఇది రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ మెథడ్, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ డోజు, ఇవన్నీ మనము రికమెండ్ చేయగలిగితే మన రైతులందరికీ కూడా ఒక మంచి సేవ చేసినట్టు ఉంటుంది. ప్లస్ అలాగే మీకు కూడా ఒక బిజినెస్ మోడల్గా డెవలప్ అవుతుంది. ఇది మీరు ఏదైతే 50 కేజీల బస్తాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు మోసేయకుండా అవన్నీ కూడా మీరు క్యారీ చేసుకునేది కూడా చాలా
అవసరం ఉండదు. మీరు ఇవి బ్యాగ్‌లో కూడా చేతుల్లో కూడా వాళ్ళు పెట్టుకొని అవి ఈజీగా ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఈజీ టు అప్లికేషన్ కూడా మీకు ఈజీగానే ఉంటది. ఇప్పుడు ఎట్లైనా మన రైతులు కూడా ఆల్మోస్ట్ కెమికల్స్ కూడా చాలా కెమికల్స్ వాడుతూనే ఉన్నారు. సో, ఆ కెమికల్స్‌తో పాటు కూడా మన ఈ నానో ఫెర్టిలైజ్ గాని, తర్వాత బయోస్టిమ్యులెంట్స్ సాగరిక ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా! అవి కూడా మనం యూజ్ చేసుకోవాల్సిన ఆహ్, మ ఒక అవకాశం ఉంటది. కాబట్టి మీరు జస్ట్ ఇదంతా మన ప్రొడక్ట్ గురించి మీరు ఒకసారి వింటే అన్ని ఏదైనా మళ్ళీ డౌట్స్ ఉంటే మనము అది డిస్కస్ చేద్దాం. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇది ఇఫ్కో మన 1967 1967లో ఇఫ్కో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. మనం ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా ఇఫ్కో సంస్థ పనిచేయదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే కోఆపరేటివ్ డెవలప్‌మెంట్, నేషనల్ నేషన్ సర్వీస్, నేషన్ అట్ ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్‌తో కూడా ఇప్పుడు మీరు కూడా నేషనల్ లెవెల్ ఆహ్, ఎంటర్‌ప్రైజ్ అండ్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కాబట్టి సిఎస్సి ఒక కాన్సెప్ట్ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఆల్మోస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ కూడా ఉన్నారు కాబట్టి సో ఇది ఒక మంచి కొలాబరేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్కో మన 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎరువులు తయారు చేసే ప్లాంట్స్. నెక్స్ట్ ఇవన్నీ మన ఇఫ్కో సంస్థలో ఉన్నటువంటి జాయింట్ వెంచర్స్. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఇఫ్కో టోకే జనరల్ ఇన్సూరెన్స్ అని మీరు అందరూ కూడా వినే ఉంటారు. సో ఈ ఇఫ్కో టోకే జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇఫ్కో ఇఫ్కో వారిదే, పేరెంట్ కంపెనీ ఇఫ్కోనే. ఆ తర్వాత ఈరోజు ఇండిపెండెంట్ కంపెనీగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10,000 క్రోర్ ప్రీమియం కూడా కలెక్ట్ చేసి వాళ్ళు బాగా సర్వీస్ కూడా చేస్తున్నారు. అలాగే ఇఫ్కో ఈ బజార్ అంటే మనకు ఇఫ్కో బజార్ ద్వారానే మన ఇవి ఆన్లైన్ సర్వీసెస్, తర్వాత మన ఇఫ్కో బజార్ స్టోర్స్ కూడా ఓన్ కంపెనీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ప్రైవేట్ డీలర్స్ ను కూడా మనం దీని ద్వారా ఎన్రోల్ చేసుకొని మనం బిజినెస్ చేస్తున్నాం. ఇఫ్కో ఎంసీ అంటే మనకు అగ్రో కెమికల్స్, ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అవి మనము వీళ్ళ ద్వారా సప్లై చేస్తున్నాం. సో ఇంకా ఐపీఎల్ లో కూడా మన ఇఫ్కో సంస్థ ఒక షేర్ ఉంది. ఇంకా రకరకాలుగా మన ఇఫ్కో సంస్థ ఈవెన్ జాయింట్ వెంచర్స్ అబ్రాడ్ లో కూడా ఒమన్, తర్వాత జోర్డన్ లో కూడా మనకి ఇఫ్కో సంస్థ ఒక కొలాబరేషన్స్ ఉన్నాయి. అలాగే ఐఎఫ్ఎఫ్డిసి ఇది కూడా మన ప్రైవేట్ డీలర్స్ ని ఎన్రోల్ చేయడానికి ఇది కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా మన ఇఫ్కో సంస్థ ఒక జాయింట్ వెంచర్స్. నెక్స్ట్ సో నేను ఈ యూరియా, డిఏపి, 10 ఇవన్నీ ట్రెడిషనల్ గా సాంప్రదాయకంగా ఏదైతే వాడుతున్నారో దాని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే మీకు అందరికీ కూడా దాని గురించి ఐడియా ఉంది ఆల్రెడీ. సో రైతులు కూడా అవి వాడుతున్నారు. సో మనం కొత్తగా ఇప్పుడు ఏమొచ్చినాయి ఆ ఎరువుల గురించి నేను జస్ట్ మీకు బ్రీఫ్ చేస్తాను. ఇవి నేను అప్పుడే చెప్పినట్టు నానో ఫర్టిలైజర్స్ లో నానో యూరియా, నానో డిఏపి, జింక్, కాపర్ ఇవి నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఒక నానో ఫర్టిలైజర్స్. సో దీంట్లో ఏంటంటే నానో అంటే మీకు అందరికీ కూడా తెలుసు, చాలా సూక్ష్మంగా ఆల్మోస్ట్ మీకు క్రోర్స్ ఆఫ్ పార్టికల్స్ మనకు దీంట్లో ఉంటాయి. అంటే మీకు జస్ట్ ఒక 500 ml బాటిల్ కనిపిస్తుంది మీకు. బట్ దాంట్ లోపల ఆల్మోస్ట్ మీకు క్రోర్స్ ఆఫ్ మాలిక్యూల్స్, క్రోర్స్ ఆఫ్ పార్టికల్స్ నత్రజనిని పట్టుకొని ఉంటాయి. సో కాబట్టి మీకు అందరికీ కూడా ఇది ఎఫిషియెంట్ గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు సాంప్రదాయకంగా మీరు ఒక బస్తా యూరియా వాడితే దాంట్లో 30-40% మాత్రమే మొక్కకు దొరుకుతుంది. ఇంకా మిగతాదంతా 60% వేస్టేజ్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ ఏమైంది మనకు మోర్ దాన్ 90% మనకు మీకు అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మీకు వేస్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఎఫిషియెంట్ గా ఇవి పని చేస్తుంది. మీకు మొక్క కూడా ఆరోగ్యకరంగా మీకు హెల్ప్ అవుతుందని ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. అలాగే నానో డిఏపి విషయానికి వస్తే దీంట్లో నానో యూరియా నేను చెప్పాను. అప్పుడే నానో యూరియాలో మీకు 20% వెయిట్ బై వాల్యూమ్, 16% వెయిట్ బై వెయిట్. అంటే 16% మనకు వెయిట్ నత్రజని ఒక పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో. అలాగే ఇది ఇప్పుడున్న ప్రస్తుతం మార్కెట్లో ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ పర్సెంటేజ్. ఇప్పుడు నానో
ఇఫ్కో నానో యూరియా వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ నోటిఫై అయింది. నానో ఫర్టిలైజర్స్, నానో యూరియా, నానో డిఏపి, తర్వాత నానో కాపర్ అన్ని చాలా సెగ్మెంట్స్ ఆల్మోస్ట్ 70 ప్రొడక్ట్స్ వరకు ఈరోజు మార్కెట్కి వచ్చేసినాయి. 2020-21 టైంలో ఇఫ్కో మొట్టమొదటిగా ఇఫ్కో ఇది తీసుకొచ్చింది ఈ ఒక టెక్నాలజీని. ఇది కూడా ఎఫ్సిఓ అప్రూవ్డ్, అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ఏదైతే యాక్ట్ ఉందో దాని కింద రిజిస్టర్ అయినటువంటి ఒక ప్రోడక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాతనే ఇవి మార్కెట్కి వస్తాయి. సో కాబట్టి ఈ ప్రోడక్ట్లు ఎటువంటి సబ్స్టాండర్డ్ కానీ ఇంకోటి మనం ఎవరు కూడా అనుకోవద్దు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు యూరియా, డిఏపి మన అందరికీ కూడా సప్లై చేస్తుందో, అలాగే ఎఫ్సిఓ ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ కింద తయారు చేసినటువంటి ఒక ఎరువులు. సో కాబట్టి ఇది కూడా ఎరువులే, ఇదంతా కెమికల్ కాదు. అది కూడా మీకు అందరికీ క్లారిఫై చేయాలి. చాలా మంది ఇది బాటిల్ లిక్విడ్ రూపంగా ఉంటది కాబట్టి ఇది ఏదో కెమికల్ అనుకుంటారు. కెమికల్ కాదు ఇది. ఇది కూడా మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా ఉంటది. నానో టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. 90% మొక్కకు అందుతుంది కాబట్టి మీకు ఈవెన్ ఒక బస్తా ఏదైతే పనిచేస్తుందో దానికి సరి సమానంగా ఇంకా దానికి ఎక్కువనే అవైలబుల్ మొక్కకు అందుతుంది. కాబట్టి ఇది ఒక టెక్నాలజీని మనం అందరూ కూడా తెలుసుకొని ఎంకరేజ్ చేయాలనే ఒక విధంగా చెప్తాను నేను. అలాగే ఇక్కడ నానో యూరియా ఉంది, నానో డిఏపి. నానో డిఏపిలో ఏంటంటే 8% నత్రజని ఉంటుంది, భాస్వరము 16% ఉంటుంది. సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నానో డిఏపి ఏదైతే మార్కెట్లో ఉందో దాంట్లో హైయెస్ట్ కంటెంట్ నత్రజని కానీ భాస్వరం కానీ హైయెస్ట్ కంటెంట్ అంటే ఇఫ్కోదే. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వేరే కంపెనీ ఇంకా చాలా ఎక్కువ వస్తున్నాయి, బట్ అట్ ప్రజెంట్ మార్కెట్లో లీడింగ్ లో ఉన్నదంటే ఇఫ్కోనే, ఇఫ్కో నానో డిఏపి. కోరమండల్ డిఏపి కూడా ఉంది నానో డిఏపి, బట్ వాళ్ళది 2-5 అంటే 2 నత్రజని ఉంటుంది 2%, 5% వచ్చేసి భాస్వరం ఉంటుంది. సో మనది 8-16 ఉంది కాబట్టి దీనికి ఆల్మోస్ట్ మీకు 3 times 4 times మనది ఎక్కువనే ఉంటుంది. సో హాఫ్ లీటర్ బాటిల్ 600 రూపీస్ ఎంఆర్పి. ఇది నానో యూరియా వచ్చేసి 500 ml హాఫ్ లీటర్ బాటిల్ 225 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ గా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇది నానో ఫర్టిలైజర్స్ అనేది కంప్లీట్ రీప్లేస్మెంట్ కాదు. అంటే మనం యూరియా వేయకుండానే నేను ఇది నానోతో పండిస్తానంటే అది కూడా కుదరదు. అట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో మనం ఏదైతే బేసల్లో కింద దుక్కిలో వేసే ఎరువులు ఏదైతే ఉంటుందో అది మనం వేసుకోవాల్సిందే. యూరియా కానీ డిఏపి కానీ, యూరియా ఎవరు వేయరు, తక్కువ వేస్తారు. సో డిఏపి కాంప్లెక్స్ ఇట్లాంటివి ఏదైతే దుక్కిలో వేసుకుంటారో విత్తన టైంలో, సో అది వేసుకోవాలి. ఆ తర్వాత పైపాటుగా మీరు ఏదైతే యూరియా మీరు వేస్తున్నారో ఒక 3 బస్తాలు అనుకోండి, 3 బస్తాలు లేదంటే ఒక 100 kg అనుకోండి. మీకు ఎగ్జాంపుల్, మీకు ఒక 100 kg యూరియా వేస్తున్నారు, దాంట్లో మీరు 30% యూరియా తగ్గించుకోవచ్చు. అంటే ఒక 70 kg యూరియా వేస్తే చాలు, ఇంకొక 30 kg యూరియా బదులు మనం నానో యూరియాని పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడు 2 times ఏదైనా పంటకు మీరు 30-35 రోజులకు ఒకసారి, తర్వాత 45-50 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకుంటే మనం బేసల్ పైపాటుగా ఏదైతే యూరియా వేస్తున్నామో దాంట్లో 30% వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇది దీని ఒక మహత్వం. అంటే మీరు తగ్గించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎరువుల్ని ఓవర్ యూజ్, యూరియా ఇవన్నీ కూడా మనం ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మన మట్టిలో కూడా మన ఆరోగ్యం, మట్టి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సో దీనివల్ల మనం ఎంతో కొంత అట్లీస్ట్ మనం సాంప్రదాయకంగా వాడుతున్న యూరియాని మనం తగ్గించుకుంటే మట్టి ఆరోగ్యం కూడా కాపాడొచ్చు. అలాగే మనం ఒక న్యూట్రియంట్ ఎఫిషియన్సీని కూడా మనం పెంచి ఈవెన్ పెస్ట్ యూరియా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది, పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాం దాంట్లో 7th పాయింట్, మీకు పురుగులు తెగుళ్ళు కూడా ఎక్కువ అయిపోతాయి యూరియా ఎక్కువ వాడడం వల్ల. సో అది మీకు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఇది 100% సాయిల్, ఎయిర్ అండ్ వాటర్, అంటే 3 కూడా సాయిల్లో మట్టి ఆరోగ్యం బాగా అవుతుంది. తర్వాత ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. తర్వాత మీకు వాటర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే యూరియా వేసినప్పుడు ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీకు అందరికీ తెలియంది ఏంటంటే విషయం, అండర్ గ్రౌండ్ వాటర్లో మనకు నైట్రేట్ కంటామినేషన్ అని అంటాం. నైట్రేట్ కంటామినేషన్ అంటే నైట్రేట్ మనకు లెస్ దాన్ 45 mg/L ఆఫ్ వాటర్ కన్నా తక్కువ ఉంటే నైట్రేట్ కంటెంట్, సో అప్పుడు దానికి అది డ్రింకింగ్ వాటర్కి ఎలిజిబుల్. మోర్ దాన్ 45 నుంచి 45 mg/L
పర్ లీటర్ ఆఫ్ వాటర్ కన్నా ఎక్కువ ఉంటే అది మనకు తాగడానికి మంచిది కాదు. సో అట్లా అంటే దానికి మెయిన్ ముఖ్యంగా కారణం ఏంటంటే ఇది యూరియా ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది, ఇది ఒకటి అండర్ గ్రౌండ్ లీచింగ్ అవుతుంది, తర్వాత లేదంటే ఎవాపరేషన్ అయిపోతుంది, ఆవిరి అయిపోతుంది. సో కాబట్టి ఈ యూరియా లాసెస్ నేను అప్పుడే చెప్పాను మీకు 70% లాస్ అవుతుంది కాబట్టి, సో ఒకటి అండర్ గ్రౌండ్కి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ వాటర్ కంటామినేట్ చేస్తుంది, లేదంటే పైన వెళ్ళి సో మన గాలిని కూడా కలుషితం అయిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఇప్పుడు నానో యూరియా, నానో ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడడం వల్ల సాయిల్, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. సో దీంట్లో ఇవి నానో ఫర్టిలైజర్స్ ని మనం సపరేట్ గా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు వేరే ఆగ్రో కెమికల్స్ రైతులు ఆల్రెడీ వాడుతున్నారు, ఆ కెమికల్స్ తో పాటు ఇవి కూడా మిక్స్ చేసుకొని వాడాల్సిన ఒక అవకాశం ఉంటుంది. సో దాంట్లో అది చేసే ముందు మనం ఒక జార్ టెస్ట్ అని సింపుల్ గా చేసుకోవాలి. ఒక కప్ లో మన నానో యూరియా లేకపోతే నానో డిఏపి ఏదైతే ఆ కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ ని కొంతవరకు మిక్స్ చేసుకొని మనం ఒక 5 ml నానో యూరియా, ఒక 1 ml ఆర్ 2 ml ఆ కెమికల్ వేసుకోవాలి. సో దాంట్లో వేసుకొని ఒక 1 లీటర్లో అది వేసుకొని మీరు జస్ట్ చెక్ చేయాలంతే. ఏదైనా అది మజ్జిగలాగా ఏదైనా గట్టిగా అయ్యేది, లేదంటే ప్రిస్పిరేషన్ అయ్యేది ఇట్లాంటివి కనిపించిందంటే అప్పుడు అట్లాంటివి మీరు కలపకూడదు. లేదు ఇంకా నీళ్ళలాగానే ఇంకా సొల్యూషన్ ఫారం లాగానే ఉంది అంటే అప్పుడు మీరు ఈజీగా ఏదైనా మొక్క మీద మీరు స్ప్రే చేయొచ్చు. ఆగ్రో కెమికల్స్ తో పాటు కలిపి స్ప్రే చేయాల్సిన ఒక అవకాశం ఉంటుంది మీకు. సో ఇంకా నేను చెప్పినట్టు ఇది టాక్సిసిటీ కూడా ఏం లేదు, ఇది కెమికల్ లేదు కాబట్టి. సో ఇది అంటే యూరియా బేస్ మెటీరియల్ ఉంటుంది కానీ బట్ 70 to 80% ఇది ఆర్గానిక్ సోర్సే ఉంటుంది మీకు. సో దీంట్లో ఒక స్టార్చ్ పాలిమర్ ఉంటుంది, అది ఉండడం వల్ల మీకు ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు టాక్సిసిటీ కానీ ఇంకోటి వేరే ఏదైనా అనిమల్స్ కు దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. ఇది ఈజీ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. అంటే మీరు చేతిలో కూడా ఏదైనా ఒక 2 బస్తాలు తీసుకొని రావాలంటే మీరు బైక్ లేదంటే ఒక ఆటో తీసుకొని రావాలి. అదే మనం ఒక బ్యాగ్ లో ఈజీగా వాళ్ళు పట్టుకొని ఏదో రేషన్ ఐటమ్ వెళ్ళినట్టు అట్లా తీసుకువెళ్ళడానికి దీని ఒక అవకాశం ఉంటుంది. సో ఇది ఒక నానో ఫర్టిలైజర్స్ ఒక మహత్వం. సో దీనికి నానో డిఏపిని ఎట్లా యూజ్ చేయాలంటే నేను అది కూడా చెప్తాను మీకు నెక్స్ట్. ఇది నానో యూరియా నేను మీకు చెప్పినట్టు ఏదైనా పంటకు 2 సార్లు పిచికారీ చేయాలి. ఒకటి బాగా గ్రోత్ అయ్యే టైంలో, అంటే టిల్లరింగ్ స్టేజ్, అంటే పిలకలు వచ్చే టైంలో మీరు స్ప్రే చేయాలి ఒక 30 నుంచి 35 రోజులకు. నెక్స్ట్ ఇంకొకటి ఒక ఫస్ట్ స్ప్రే చేసిన ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత మీరు రెండో పిచికారీ చేయాలి. అంటే ఫ్లవరింగ్ అయ్యే ముందు, ఫ్లవరింగ్ లోపలనే 2 స్ప్రేస్ కంప్లీట్ అయిపోవాలి. 1 లీటర్ నీటిలో మీరు 4 ml నానో యూరియా కలుపుకొని స్ప్రే చేయొచ్చు. దీంతో పాటు పురుగు మందులు కూడా మీరు కలుపుకొని స్ప్రే చేస్తే 2 కూడా ఒకే టైంలో అయిపోతుంది. సో ఇది సీ ట్రీట్మెంట్ నానో డిఏపి విషయానికి వస్తే మీరు 2 రకాలుగా యూజ్ చేయాలి. ఇది నానో డిఏపిని ఒకటి సీ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి చేసుకుంటాం. అంటే 1 kg విత్తనానికి 5 ml నానో డిఏపి మనం కలుపుకొని కొంతవరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మీకు బాగా జస్ట్ ఆ సీడ్ కు విత్తనాలకు అంటుకోవాలి అంతే. అంటుకునేటట్టు మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 20 to 25 minutes నీడలో ఆరబెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు సోయింగ్ కు విత్తనానికి వెళ్ళొచ్చు. సో ఇది ఒక మెథడ్ సీ ట్రీట్మెంట్. లేదంటే ఇంకా విత్తన శుద్ధి చేయలేదు అంటే ఇప్పుడు వరి ఉంది, వరిలో మీరు విత్తన శుద్ధి, ఇది నార్ శుద్ధి కూడా చేయొచ్చు. ఏదైతే మీరు మెయిన్ పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తారో దాన్ని చేసే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 లీటర్ నీటిలో 5 ml నానో డిఏపిని మనం కలిపి ఒక 10 లీటర్ నీరు తీసుకోవాలి. ఒక 10 లీటర్ నీళ్ళలో ఒక 50 ml నానో డిఏపి వేసుకొని ఆ సొల్యూషన్ లో మనం రూట్స్ ని డిప్ చేసుకోవాలి, రూట్ డిప్పింగ్ చేసుకోవాలి. సో అది అయిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీరు మెయిన్ ప్లాట్ కు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, నానో డిఏపి విత్తన శుద్ధి లేదంటే నానో డిఏపి వేరు శుద్ధి ఇవి చేయడం వల్ల మీరు 50% బేసల్ డిఏపిని కూడా తగ్గించుకోవచ్చు. ఇది దీని ఒక సిగ్నిఫికెన్స్. మీరు ఏదైతే దుక్కిలో వేస్తున్నారో డిఏపిని, దాంట్లో ఇప్పుడు 100 kg వేస్తున్నారు అనుకోండి, 100 kgలో ఒక 50 నుంచి 60 kg వేసుకుంటే చాలు. ఒక 40 నుంచి 50 kg మీరు తగ్గించుకోవచ్చు. సో దీని ఒక మహత్వం ఇది. నానో డిఏపి సీ ట్రీట్మెంట్ లేదంటే రూట్ డిప్పింగ్ మనం చేయడం ద్వారా
ఒక 50% వరకు మనం బేసల్ డిఏపిని తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనం ఒక ఫోలియార్ స్ప్రే చేయాలి. ఎప్పుడు అది కూడా నేను పిలకలు వచ్చే టైంలో అంటే 30-45 రోజులు నానో డిఏపిని ఒక స్ప్రే చేసుకోవాలి. సో అది కూడా మీరు నానో డిఏపి, నానో యూరియా 2 కలుపుకొని మిక్స్ చేసిన ఇంకా ఫస్ట్ క్లాస్‌గా ఉంటది. సో మీరు పైపాటుగా ఏసే యూరియాలో కూడా ఆల్మోస్ట్ మీరు 30% కళ్ళు మూసుకొని తగ్గించుకోవచ్చు. మీకు దిగుబడిలో ఎటువంటి లాసెస్ రాకుండా ఇంకా మంచిగానే దిగుబడి కూడా వస్తది. అలాగే ఈ పురుగులు, తెగుళ్ళు కూడా కొంచెం అటాక్ అవ్వడం తక్కువవుతది. ఇవన్నీ చేయడం ద్వారా మీకు క్రాప్ కూడా హార్వెస్టింగ్ టైంలో మీకు కింద పడదు. అది లాడ్జింగ్, క్రాప్ లాడ్జింగ్ అంటాము. సో, క్రాప్ లాడ్జింగ్ కూడా మీకు చాలా వరకు తగ్గిపోతది. ఇది ప్లస్ ఏదైతే ఫైనల్ అవుట్‌పుట్ ఉంటదో ఆ ప్రొడక్టు, ఆ గ్రెయిన్స్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత కూడా మనకు ఆయిల్ క్రాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ ఉంది. మ తర్వాత క్యాస్టర్ క్రాప్ ఉంది. ఇట్లాంటి ఇట్లాంటి ఆయిల్ క్రాప్స్‌లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ అయింది. అలాగే మన టర్మరిక్ క్రాప్‌లో టర్మరిక్ కర్కుమిన్ కంటెంట్ అనేది ఒక కెమికల్ అది. అది కూడా యాక్టివ్ ఇంగ్రీడియెంట్. దాని యొక్క కంటెంట్ కూడా ఎక్కువ పెరిగింది. సో, అలాగే మనకు వేరే వేరే క్రాప్‌లో కూడా మీకు మెయిజ్ గాని, ప్యాడీ గాని ఇట్లాంటి అన్నిట్లో మనకు ఒక క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ మీకు ప్రోటీన్ కంటెంట్ గాని, కార్బోహైడ్రేట్స్ ఇట్లా అన్నీ కూడా మీకు కొంతవరకు డిఫరెన్స్ ఉంటది. మంచిగా ఒక క్వాలిటీ యాస్పెక్ట్స్ కూడా పెరుగుతదని ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి అనాలిసిస్ జరిగిన రిపోర్ట్స్ ప్రకారంగా ఉన్నటువంటి ఒక రిజల్ట్స్. సో, అలాగే మనం ఈ నానో డిఏపి, నానో యూరియా అయిన తర్వాత నానో జింక్ అండ్ నానో కాపర్ ఇవి మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సూక్ష్మ పోషకాలు. ఇవి మన నానో జింక్ అనేది ఆల్మోస్ట్ మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా నానో జింక్ అనేది కొరత ఉంటది. డెఫిసిట్ ఏ మట్టిలోనా. కాబట్టి మనం నానో జింక్‌ని ఒక లీటర్ నీటిలో మనం 1 ఎంఎల్ నానో డిఏపి యూజ్ చేసుకోవాలి. సో, అది నానో యూరియా, నానో డిఏపి, నానో జింక్ ఇవి 3 మిక్స్ చేసుకొని మీరు ఫస్ట్ స్ప్రే 30-35 రోజులు రైతులకు రికమెండ్ చేస్తే చాలా మంచిగా మీకు క్రాప్ కూడా వస్తది. ఇది నానో జింక్ వల్ల ఏమవుతుందంటే గ్రోత్ కూడా బాగా వస్తది. మీకు అల్టిమేట్‌గా దిగుబడిలో అది పాజిటివ్‌గా ఎఫెక్ట్ అవుతది. అలాగే నానో కాపర్ ఎందుకంటే నానో కాపర్ కూడా మీకు లోపలున్న ఇంటర్నల్ రియాక్షన్స్‌ని బాగా పెంచుతది. వేరే న్యూట్రియంట్స్ అవైలబిలిటీని కూడా పెరిగేటట్టు చేస్తది. ఎంజైమాటిక్ యాక్టివిటీస్ అంటాం. మనం లోపల ఏదైతే అవి జీవాణులు ఉంటాయో అవన్నీ కూడా యాక్టివిటీస్ పెరిగి మనకు అసిమిలేషన్ అంటే మనకు ఎక్కువ అది యుటిలైజ్ అవుతది. అలాగే వేరే పురుగులు, తెగుళ్ళు ఇవి వచ్చేది కూడా తక్కువవుతది. నానో కాపర్ అంటే అది ఒక ఫంజిసైడల్ ఎఫెక్ట్‌గా మనకు కనిపిస్తది కాబట్టి ఫంజిసైడల్ యాక్టివిటీ ఉంటది. సో, మీకు నానో కాపర్ నుంచి మీకు చాలా వరకు పురుగులు, తెగుళ్ళు కూడా కంట్రోల్ అయితాయన్న ఒక దృష్టిలో ఇది కూడా మీరు నానో కాపర్‌ని వాడుకునే ఒక అవసరం ఉంది. అంటే ఒక 35-40 డేస్ ఆ టైంలో లేదంటే సీడ్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు మనం. నానో కాపర్, నానో డిఏపి 2 కూడా కలిపే మనం సీడ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇది మీరందరూ కూడా డిపెండింగ్ అపాన్ నీడ్ మనం ఈ సూక్ష్మ పోషకాలని ఉపయోగించుకోవచ్చు. బట్ నానో యూరియా, నానో డిఏపిని అన్ని పంటల్లో కూడా మీరు రికమెండ్ చేయాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో సిస్టమ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్. నెక్స్ట్ స్లైడ్. ఆ! సో, ఇది మీకు ఈ నానో యూరియా, నానో డిఏపి, సాగరిక ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఇక్కడేంటంటే నానో ఫెర్టిలైజర్స్‌ని మీరు ఆహ్, ఎంత బిజినెస్ చేస్తారో దాని బేసిస్ మీద ఒక ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. అంటే మినిమమ్ ఒక 10 బాక్స్ మీరు చేశారనుకోండి. ఒక 240 బాటిల్స్, 240 బాటిల్స్ అంటే 10 బాక్స్ అవుతది. సో, మీకు ఒక ₹10 పర్ బాటిల్ ఇన్సెంటివ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మోర్ దాన్ 10,000 బాటిల్స్ ఎవరన్నా అమ్మితే దానికి ₹20 పర్ బాటిల్ ఇన్సెంటివ్ కూడా మనం ఇఫ్కో నుంచి మీకు ఇవ్వడానికి అది ప్లాన్ చేస్తాం. అలాగే నానో డిఏపి విషయంలో ఇక్కడ రైట్ సైడ్‌లో మినిమమ్ ఒక 10 బాక్స్ అమ్మితే ₹20 పర్ బాటిల్ వస్తది మీకు. అదే ఒక 5,000 బాటిల్ వరకు ఏదైనా చేయగలిగితే ₹30 నానో డిఏపికి ఇన్సెంటివ్ వస్తది. సో, ఇది ఆహ్, మ ఇక్కడ నానో జింక్‌లో మీరు తీసుకుంటే ఒక 100 బాటిల్స్ చేస్తే ఒక ₹10 వరకు మీకు ఇన్సెంటివ్ లభిస్తది. సో, కాబట్టి ఇది మీరందరూ కూడా
ఇది ఒక బిజినెస్ మోడల్ గా తీసుకుంటే బాగుంటది. నేను నెక్స్ట్ స్లైడ్ లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎంతవరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనేది. నెక్స్ట్, అలాగే ఇది సాగరిక గోల్డ్. సాగరిక గోల్డ్ అనేది చాలా మంచి ప్రోడక్ట్. మనకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటాము. సముద్రంలో ఉన్న ఒక రోడోఫైటా, ఒక ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇది బయోస్టిమ్యులెంట్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ న్యాచురల్ హార్మోన్స్, ఆక్సిన్స్, జిబర్లిన్, సైటోకైనిన్స్, సో అలాగే మైక్రోన్యూట్రియంట్స్, ఐరన్, జింక్, కాపర్, ఆల్మోస్ట్ అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా స్మాల్ క్వాంటిటీలు ఉంటాయి. దీంతో పాటు మనకు యూమిక్ యాసిడ్ ఇట్లాంటిది కూడా ఆర్గానిక్ కంటెంట్ కూడా ఉండడం వల్ల ఇది చాలా పాజిటివ్ గా మీకు పనిచేస్తుంది. ఒక కార్బన్ సోర్స్, ఇది ఒక ప్యూర్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇప్పుడు మా మట్టిలో ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం మనం అంతా ఇప్పుడు పశువుల ఎరువులు ఇవన్నీ వేయడం మానేసాం కాబట్టి ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అనేది, సావయవ కార్బన్ చాలా తక్కువ అయిపోయింది. సో అది మనం సప్లై చేయాలంటే ఇట్లాంటి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ని అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎకరానికి 10 నుంచి 15 కేజీలు మీరు వరిలు కానీ, తర్వాత మొక్కజొన్న, వేరే వేరే అన్ని పంటల్లో కూడా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే ఎరువులతో కూడా మీరు మిక్స్ చేసి దుక్కిలో వేసే టైంలో అది వాడుకోవచ్చు. సో అట్లా వాడుకుంటే మీకు చాలా మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి. క్రాప్ కూడా బాగా మీకు మంచిగా దిగుబడి కూడా వస్తుందని ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. హార్టికల్చర్ క్రాప్స్ లో ఒక్కొక్క పామ్ కు, ఒక్కొక్క ప్లాంట్ కు, ఇండివిజువల్ ప్లాంట్ కు 100 నుంచి 150 గ్రాముల వరకు మీరు ఈ సాగరిక గ్రాన్యూల్స్ ని ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ అది ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్. మీరు అందరూ కూడా ఒకసారి వాడితే మీకు దీని ఒక ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ఇది మనం ఎట్లా యూజ్ చేయాలంటే, గ్రాన్యూల్స్ అయితే మీరు సాయిల్ అప్లికేషన్ చెప్పాను, వేరే ఎరువులతో పాటు కలిపి మీరు దుక్కిలో వేసుకోవచ్చు. ఇది అదే లిక్విడ్ ఫర్టిలైజర్, ఇది లిక్విడ్ రూపంలో కూడా వస్తుంది. గ్రాన్యూల్స్ 10 kg బ్యాగ్, లిక్విడ్ 1 లీటర్, హాఫ్ లీటర్లు కూడా వస్తుంది. ఇది సీడ్ ఆర్ సీడింగ్ ట్రీట్మెంట్ కూడా మనం ఏదైతే నానో డిఏపి చెప్పానో అలాగే మీరు 1 to 3 ml వరకు, మనం ఒక 2 to 3 ml వరకు 1 లీటర్ నీటిలో అది కలుపుకొని మీరు సీడ్ ట్రీట్మెంట్ చేస్తే అది ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది. అది అయిన తర్వాత సీడ్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయకపోయినా కూడా మీరు ఫోలియర్ స్ప్రే, ఏదైతే మనం నానో యూరియా చెప్తున్నాం మీకు 30 నుంచి 35 రోజులకు, ఆ టైంలో నానో యూరియాతో పాటు మీరు ఈ సాగరిక ఇట్లాంటివన్నీ బలం మందు ఉంటారు, ఇది కలుపుకుంటే మీకు ఎక్సలెంట్ గా, ఇంకా క్రాప్ కూడా చాలా బాగా, మీకు అపియరెన్స్ కూడా ఒక 1 వీక్ లో, ఒక 4-5 రోజులు కూడా క్రాప్ చేంజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ నానో యూరియా సాగరిక కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇది నేను చెప్పినట్టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రూట్ గ్రోత్ నుంచి మీకు అల్టిమేట్ గా ఈవెన్ గ్రైన్ డెవలప్మెంట్ కూడా మీకు చాలా బాగా దీని వల్ల వస్తుంది. ప్లస్ డ్రౌట్ రెసిస్టెన్స్, ఎందుకంటే సముద్రంలో అది అది వస్తుంది, ఒక ఆల్గే నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేశారంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్ కంటెంట్స్ మీకు అనలైజ్ చేయాలి మీరు. అక్కడ అంత సాల్టీ వాటర్ లో కూడా అది గ్రో అవుతుందంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది దాంట్లో అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో దాంట్ని ఆ ఒక మొక్క నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి అలాంటి ఒక డ్రౌట్ రెసిస్టెన్స్ కూడా మీకు దీంట్లో స్ప్రే చేయడం ద్వారా మన ప్లాంట్ కు కూడా, మనం ఏదైతే పంటకు కూడా మంచి రెసిస్టెన్స్ వస్తుందని నేను ఈ ఒక సందర్భంలో మీకు చెప్తున్నాను. నెక్స్ట్, సో ఇవి మన వేరే వేరే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. మీరందరికీ కూడా ఇవి 1 kg ప్లస్ 25 kg రెండు దాంట్లో కూడా వస్తాయి. 19 తర్వాత 13-045, 052-34. ఎక్కడైతే మనకు స్ప్రేయింగ్ ఎక్కువ జరుగుతుంది చూడండి, స్ప్రేయింగ్ ఇప్పుడు వరి నుంచి పట్టుకొని మీరు మొక్కజొన్న కానీ, తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ లో అయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మీకు చాలా ఎరువులు ఇప్పుడు ఈ రోజు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ ఫర్టిలైజర్స్ అన్ని టైట్ అయిన తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కూడా, ఇట్లాంటి ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ వాడితే ఆశ్చర్యమేం కాదు ఇది. ఎందుకంటే డ్రిప్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ ను కూడా మన రైతులు తీసుకువెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, సో ఇది కూడా మనం ఒక ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తే మంచిది. 1 kg అయితే మనం ఫోలియర్ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇంకా 25 kg అయితే మనం డ్రిప్ ద్వారా, సో అది డ్రమ్ లో వేసి వెంచురీ ద్వారా మనం ఇది సప్లై చేయొచ్చు. అది ఫర్టిగేషన్ అంటాం. అంటే నీళ్లు
వాటర్ ఇరిగేషన్తో పాటు మీరు ఫర్టిలైజర్స్ న్యూట్రిషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇది ఫర్టిగేషన్ మెథడ్ అంటాము. ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ దానికి పనిచేస్తాయి. నెక్స్ట్, సో అలాగే ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏదైతే చెప్పామో దాని మీద మీకు అందరికీ కూడా ఇంత క్వాంటిటీ చేస్తే మీకు క్వాంటిటీ రిబేట్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అవుతాయి. క్రెడిట్ నోట్ ఆర్ మనం క్రెడిట్ నోట్ మీకు అందరికీ కూడా ఇవి పాస్ ఆన్ చేస్తాము. 1818, 1919 ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ మీరు పైన మినిమం ఒక 2.5 టన్స్ వరకు మీరు 2.5 అబోవ్ చేస్తే ఒక 250 రూపీస్ పర్ టన్ అవుతుంది. అబోవ్ 10 టన్స్ చేస్తే 1500 రూపీస్ పర్ టన్ వరకు మీకు క్వాంటిటీ రిబేట్ వస్తుంది. సో అలాగే ఈ 0050 అనేది కూడా చాలా రైతులు వాడతారు. ఈ టొబాకోకు చాలా ఎక్కువ వాడతారు. ఈ నానో యూరియాతో పాటు ఈ 0050 కూడా కలుపుకొని మనం ఇస్తే యూరియా ప్లస్ పొటాష్ రెండు కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో 0050, 1261 ఇవన్నీ కూడా 1 kg ప్యాకింగ్ ఎక్కువ పోతాయి. అలాగే 90 కూడా ఎక్కువ పోతుంది మీకు. సో ఇంకా మిగతావన్నీ 25 kg ఫర్టిగేషన్కు మనం ఇరిగేషన్ ద్వారా ఇవ్వడానికి, పోషకాలు అందించడానికి మనం ఇది యూజ్ చేసుకుంటాము. అలాగే బోరాన్లో 2 రకాలు. బోరాన్ 20% అంటే ఆకుల మీద స్ప్రే చేసేది. ఇది మట్టిలో వేసేదైతే బోరాన్ 14.5%. సో ఇది మీరు ఆయిల్ పామ్ కానీ తర్వాత ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బేస్డ్ ఆన్ ద నీడ్, మీకు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో అది కూడా మీరు అమ్మేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇది ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే చెప్పానో అది దానికి సాగరిక అని చెప్పాను కదా, ఆ సాగరిక మీద మీరు చూడండి. ఇక్కడ 1 టన్ సాగరిక ఏదైనా అమ్మితే మీరు 1 టన్ సాగరికకు ఆల్మోస్ట్ 2000 రూపీస్ పర్ టన్, 2000 రూపీస్ పర్ టన్ మీకు బెనిఫిట్ ఉంటుంది, ఇన్సెంటివ్ లాగా అందుతుంది మీకు. అలాగే 1 లీటర్ సాగరిక ఏదైనా అమ్మితే ఎంత మీకు ఆల్మోస్ట్ 14th వన్ చూడండి సీరియల్ నెంబరు. 1 లీటర్ సాగరిక అమ్మితే మీకు 20 రూపీస్ వరకు ఇన్సెంటివ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు ఎంత కెపాసిటీ అనేది మీరు ఎంత సేల్ చేస్తే దాన్ని బట్టి మీకు ఇన్సెంటివ్ కూడా మీరు పొందవచ్చు అని ఈ ఒక సందర్భం చెప్తాను. నెక్స్ట్, సో ఇక్కడ నేను జనరల్గా ఒక మోడల్లో జస్ట్ వర్కౌట్ చేసాను. ఎక్కడెక్కడ మీకు పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఒక బిజినెస్ మోడల్గా మీరు డెవలప్ చేసుకుంటే హ్యాపీగా ఇది ఇన్సెంటివ్నే మీరు ఒక జస్ట్ చూడండి. ఇప్పుడు ఒక 5000 ఎకర్స్ మీరు ఏదైనా కాన్సన్ట్రేట్ చేయగలిగితే 5000 ఎకర్స్లో మనం నానో యూరియా ఎంత కావాల్సి వస్తుంది అంటే 5000 ఎకరానికి 2 బాటిల్ కావాల్సి వస్తుంది. సో 10,000 బాటిల్ అవుతుంది. 10,000 బాటిల్ అంటే మీకు రిబేట్ మనం ఇస్తున్నది 20 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తాము. ఆల్మోస్ట్ 2 lakh రూపీస్ వర్కౌట్ అవుతుంది ఇది. సో నానో డిఏపి తీసుకుంటే మీరు 5000 బాటిల్స్ కావాల్సి వస్తుంది. ఎకరానికి 1 బాటిల్ లెక్కలో చొప్పున మీకు 5000 బాటిల్స్ కావాల్సి వస్తుంది. 30 రూపీస్ దీని ఒక ఇన్సెంటివ్, 1,50,000 రూపీస్ మీకు బెనిఫిట్ అవుతుంది ఇది. అలాగే సాగరిక లిక్విడ్ 5000 ఎకర్స్కు ఎకరానికి 1 లీటర్ అంటే 5000 లీటర్స్ 20 రూపీస్ పర్ లీటర్ ఇన్సెంటివ్ ఉంటుంది, 1 lakh. అలాగే మీరు సాగరిక గ్రాన్యుల్ అని చెప్పాను నేను, ఎకరానికి ఒక 10 to 15 kg వాడాలి ఇది. సో 5000 ఎకర్స్ అంటే మనం ఒక 50 మెట్రిక్ టన్ను మన టార్గెట్ పెట్టుకుంటే ఒక టన్ 2000 రూపీస్ అనే చొప్పున మీకు 1 lakh రూపీస్ ఇది కూడా ఇన్సెంటివ్ లభిస్తుంది. అలాగే బయో ఫర్టిలైజర్స్ అవి ఏం లేదు, మట్టిలో FIM కాంపోస్టు లేదంటే నీళ్ళలో కూడా ఇది వదలవచ్చు మనం. సో ఇది ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ వేయడం ద్వారా మన భూమిలో ఉన్నటువంటి కొన్ని పోషకాలు, భాస్వరం కానీ పొటాష్ ఇవన్నీ అందలేని పరిస్థితులు ఉంటాయి. ఒకసారి భూమికి లోపలికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అయిపోతాయి, అవి దొరకదు మొక్కకు. సో ఈ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేయడం ద్వారా ఏమవుతుంది, అవన్నీ మళ్ళీ స్లోగా రిలీజ్ అయిపోతాయి, మొక్కకు అందేటట్టు చేస్తాయి. సో కాబట్టి ఇవన్నీ బయో ఫర్టిలైజర్స్ కూడా మనం రైతులకు కెమికల్స్తో పాటు మిక్స్ చేయకుండా ఇవి సపరేట్గా చేసుకోవాలి. అదొక ఇది స్పెషాలిటీ. ఇది జీవ ఎరువులు బయో ఫర్టిలైజర్స్ అంటే. సో మీరు ఇది కూడా ఒక 5000 లీటర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఒక 20,000 ఇన్సెంటివ్ సో మీకు లభిస్తుంది. ఇట్లా ఇవన్నీ ఈ ప్రొడక్ట్స్ మీరు ఫోకస్ చేసి కొంచెం చేయగలిగితే ఆల్మోస్ట్ 5000 ఎకర్స్లో మీరు 5,70,000 ఇన్సెంటివ్ ఒక పర్సన్ పొందొచ్చనే ఒక కాన్సెప్ట్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంటే దీంట్లో మీరు 5,000 గట్టిగా ట్రై చేస్తే మీకు దీంతో పాటు రెగ్యులర్ ఇదంతా ఓవర్ అండ్ అబౌవ్ ద మీరు రెగ్యులర్ మార్జిన్ ఏదైతే ఉందో దానికి పైగా ఉన్నటువంటి ఒక మార్జిన్ ఇది. మీకు నానో యూరియా మళ్ళీ
మీరు 204 రూపీస్కి ఇస్తాం మనము. 220 రూపీస్కి ఏదైనా అమ్ముతారనుకోండి, 220 రూపీస్కి అమ్మితే మళ్ళీ మీకు అది మార్జిన్ ఉంటుంది. అదొక 15 to 20 రూపీస్ మార్జిన్ ఉంటుంది. 225 రూపీస్ కదా, సో 21 రూపీస్ మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్కు అడిషనల్గా ఇది ఇన్సెంటివ్ అనేది. సో కాబట్టి మీరు ఇదొక సక్సెస్ఫుల్ మోడల్గా మీరు బిల్డప్ చేసుకుంటే 5000 ఎకర్సే ఉండాలని ఏం లేదు. 2000 ఎకర్స్ కూడా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు, 1000 ఎకర్స్ కూడా పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ, మీ ఒక ఏరియాలో ఏదైతే పంటలు పండిస్తున్నారో, మామూలుగా వరి, తర్వాత మొక్కజొన్న, తర్వాత కంది, అలాగే కాటన్, చిల్లి, ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నారో రైతులు, వేరుశనగ, ఇట్లాంటి ఏరియాలో డెఫినెట్ గా మీరు ఇవి ట్రై చేయొచ్చు. మీకు ఇది ఒక బిజినెస్ మోడల్ ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు సక్సెస్ఫుల్ గా అని నేను ఈ ఒక సందర్భంలో మీకు చెప్తున్నాను. దీంట్లో ఇప్పుడు చెప్పేది కాకుండా మీకు ఇవన్నీ మెటీరియల్ సప్లై చేసిన తర్వాతను కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలన్నా మన ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్స్, ప్రతి జిల్లాలో కూడా ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. లేదు ఒక రెండు జిల్లాలు కూడా ఒక్క ఫీల్డ్ ఆఫీసర్ చూస్తూ ఉంటారు. సో మీకు అక్కడ కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కొంతమంది జాయిన్ కూడా అయ్యారు. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు దగ్గరుండి మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ రైతులు కూడా ఈ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేసి మనం లిక్విడేషన్ చేయడానికి, మీకు మెటీరియల్ మీ దగ్గర నుంచి సేల్ అవ్వడానికి కూడా మన దగ్గర నుంచి మనం ప్రయత్నం చేస్తామనేది కూడా నేను మీకు ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. అంటే ఓన్లీ మీకు ఇంటెంట్ ఇచ్చారు, మీరు పేమెంట్ కట్టారు, ఇంటెంట్ ఇచ్చారు, తర్వాత మనం వదిలేసాము, అంతే మన పని అయిపోయింది అని డెఫినెట్ గా మనం ఉంటాము. ఎందుకంటే అది యూరియా డిఏపి కాదు, ఇవన్నీ కొత్త ప్రొడక్ట్స్ కాబట్టి మీకు ప్రతి రైతుల దగ్గర నుంచి రైతులకు వెళ్లే వరకు కూడా, రైతులకు వెళ్ళిన తర్వాతను కూడా రైతులకు పెద్ద పెద్ద రైతులు ఉంటారు అనుకోండి. కొంతమంది రైతులు ఇప్పుడు కూడా మనం జరుగుతున్నది ఏంటంటే, కొంతమంది పెద్ద రైతులు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రైతులు 5 కేసులు 10 కేసులు అట్లా వాళ్లే తీసుకెళ్తున్నారు. సో అట్లాంటి రైతులకు మనమే వెళ్ళి, మన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు, మన ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పేసి దగ్గరుండి చేసి వస్తారు. సో అట్లాంటి హెల్ప్ కూడా మీకు మన తరపున నుంచి డెఫినెట్ గా చేస్తామని ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. మీకు స్టేట్ లో, మన రాష్ట్రంలో ఎక్కడ మీకు ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఇఫ్కో స్టాఫ్ ది ఒక అవసరం ఉంటుంది ఈ మెటీరియల్ సేల్ చేయడానికి, డెఫినెట్ గా మీతో పాటు మనం సహకరిస్తామని ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. నెక్స్ట్, సో అలాగే న్యాచురల్ కే, ఇది మన ఇప్పుడు పొటాష్ ఆల్మోస్ట్ మీకు 2200 2300 అయిపోయింది కదా పొటాష్, 50 కేజీల పొటాష్. అది చాలా కష్టకరంగా అంత రేటు అయింది కాబట్టి రైతులు కూడా అప్లై చేసే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో కొన్ని ఏరియాలో అయితే పొటాష్ రంజకం ఏదైతే మనకు నత్రజని భాస్వరము, తర్వాత భాస్వరము అండ్ పొటాష్ ఏమవుతుందంటే మన మట్టిలో ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎస్పెషల్లీ భాస్వరం అంటే మన రాష్ట్రంలో చాలా చోట్ల ఎక్కువనే ఉంది. అలాగే పొటాష్ కూడా చాలా చోట్ల మీడియం టు హైయే ఉంటుంది, అంటే డెఫిసిట్ గా లేదు. సో కాబట్టి అట్లాంటి టైంలో మీరు న్యాచురల్ కే అని మన ఇఫ్కోది వేస్తే దీంట్లో ఏమవుతుంది, ఆర్గానిక్ ఎరువులు 50 కేజీలు బస్తా వస్తుంది. ఇది కూడా గ్రాన్యూల్స్ ఉంటాయి. సో ఎరువులతో పాటు మీరు పొటాష్ తో పాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ను కూడా అందజేసినట్టు ఉంటుంది మొక్కలకు. సో కాబట్టి మీరు వేసే ఎరువులు కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లా వేయాలంటే ఒక ఎకరానికి 200 to 250 కేజీ, అంటే ఒక 4 నుంచి 5 బస్తాలు వేయాలి మీరు. సో ఇది మీకు 850 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. మీకు మార్కెట్లో మీకు ఆల్మోస్ట్ మనం ఒక 600 రూపీస్ 590 రూపీస్ రేంజ్ లో మీకు బిల్ అవుతుంది. సో కొంతవరకు మీరు మార్జిన్ పెట్టుకొని ఇది అమ్మొచ్చు. సో ఇది కూడా నాన్ సబ్సిడైజ్ ఫర్టిలైజరే, అంటే మనకు డిబిటి ఏదైతే మీకు రైతులు ఫింగర్ ప్రింట్ తీసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈజీగా ఇది కూడా అమ్ముకోవచ్చు మనం. దీంట్లో మినిమం 14.5% పొటాష్ ఉంటుంది, ఇది గ్యారంటీ. నెక్స్ట్ దీంతో పాటు మెగ్నీషియం, సల్ఫర్ కూడా ఉంటుంది. ఇది మనం డిక్లేర్ చేయలేదు కానీ దీంట్లో ఇది మెయిన్ షుగర్ ఫ్యాక్టరీ బై ప్రోడక్ట్ కాబట్టి ఇది మీకు మెగ్నీషియం, తర్వాత సల్ఫర్ కూడా ఉంటుంది. వేరే వేరే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. దీంట్లో కొంతవరకు హెవీ మెటల్స్ ఉంటాయి కానీ బట్ చాలా లోయెస్ట్ ట్రేస్ ఎలిమెంట్లు ఉంటాయి కాబట్టి ఇది మన మొక్కకు కానీ మన సాయిల్ మట్టికి కానీ ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్, సో ఇవి మన బయో ఫర్టిలైజర్స్, అప్పుడే నేను చెప్పాను ఇవన్నీ జీవ ఎరువులు. ఇవి మనకు పని అంత
మనకు ఇమ్మీడియట్ గా కనిపించదు కానీ బట్ సాయిల్లో దీని యొక్క మహత్వం చాలా ఎక్కువగా ఉంటది. ఒక ఆల్మోస్ట్ మీకు ఇది ఎట్లా అప్లై చేయాలంటే మట్టి సాయిల్ అప్లికేషన్, సీడ్ ట్రీట్మెంట్ కూడా ఉంటది. రూట్ ట్రీట్మెంట్, సాయిల్ ట్రీట్మెంట్. అంటే మనం ఎట్లా చేయాలంటే ఇది మీరు సాయిల్ తో పాటు సాయిల్ గానీ, శాండ్ గానీ లేకపోతే కాంపోస్ట్ ఎరువులతో పాటు మిక్స్ చేసి మీరు ఎకరానికి ఒక 1 లీటర్, 2 లీటర్ అట్లా కూడా యూజ్ చేసుకున్నా ఇబ్బందేం లేదు. సో ఇది అన్ని క్రాప్స్ కు కూడా సూటబుల్ ఇది. సో ఇది ఒకటి జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే మన కెమికల్స్ తో పాటు మిక్స్ చేయకూడదు. కెమికల్స్ తో పాటు మిక్స్ చేయకుండా మీరు సపరేట్ గా వాడితే దీని యొక్క ఎఫెక్ట్ మీకు చాలా బాగా కనిపిస్తుంది. మన మట్టిలో ఉన్నటువంటి ఏదైతే ఫిక్స్డ్ న్యూట్రియంట్స్ ఏదైతే పోషకాలు ఉంటాయి, భాస్వరం కానీ పొటాషియం, అవి కూడా మన మొక్కలకు అందజేసేటట్టు ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇది లిక్విడ్ కన్సార్షియా. లిక్విడ్ కన్సార్షియాతో పాటు మనకు అజోస్పైర్లం, అజోటోబాక్టర్ అవి కూడా ఉంటాయి. మనకు పిఎస్పి అని కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. సో అది మన మట్టిలో ఉన్నటువంటి భాస్వరంని కరిగించి మొక్కలకు అందజేస్తుంది. అలాగే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది ఎన్పికే కన్సార్షియా, అంటే 3 కూడా ఉంటాయి. సో ఇది ఒక్కటి వేసినా మీకు 3 ఎన్పికే, 3 నత్రజని, భాస్వరం, పొటాష్ 3 కూడా మీకు అవైలబుల్ అయ్యేటట్టు కొంతవరకు ఇది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది డీకాంపోజర్, వేస్ట్ డీకాంపోజర్ అంటాము. సో ఇది ఒక ప్లాస్టిక్ తప్ప మిగతాది ఏదైనా మీ పొలంలో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, డ్రై వేస్ట్ అంతా ఏదైతే ఉంటుందో అదంతా మీరు ఒక డిగ్ చేసి ఒక పిట్ లాగా చేసి అక్కడ మీరు పెట్టేసి మీరు ఇది మీరు ఒక డ్రమ్ లో, ఒక 200 లీటర్ డ్రమ్ లో మీరు ఒక బాటిల్ 20 గ్రామ్ బాటిల్ అంతే. ఇది 50 గ్రామ్ బాటిల్. ఇది మీరు ఒక డ్రమ్ లో ఈ ఒక పౌడర్ ని వేసేసి కొంతవరకు జాగరీ, ఒక 2 to 3 kg జాగరీ వేసుకోవాలి. తర్వాత గ్రామ్ ఫ్లోర్ ఏదైతే మన పిండి ఉంటది, శనగ పిండి, అది వేసుకోవచ్చు. అదంతా వేసి మీరు ఒక 1 వీక్ ఇది అలాగే వదలాలి. కొంచెం స్టర్ చేస్తూ ఉండాలి. స్టర్ చేస్తూ ఉండి ఒక 1 వీక్ అయితే బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ తర్వాత మైక్రోబ్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అది మనము ఈ ఏదైతే చెత్త చెదరం ఉంటుందో దానిపైన మీరు స్ప్రే చేస్తే ఒక ప్లాస్టిక్ తప్ప మిగతా అంతా ఒక 40 to 45 days లో మీకు టీ పౌడర్ లాగా కాంపోస్ట్ ఎరువులు అవుతుంది. సో ఇది ఒక మహత్వం దీనిది. సో కాబట్టి మీరు ఇది ఒక కాంపోజిషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి. దీని లోపల ఆస్పర్జిల్లస్, క్లావిటస్, ట్రైకోడర్మా అన్ని కూడా ఉంటాయి. దీంతో పాటు మీకు ఎరువులతో పాటు న్యాచురల్ గా ఏదైతే సాయిల్ బోర్న్ డిసీజెస్ ఉంటాయో అవి కూడా కొంతవరకు మట్టిలో కొంత విల్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మనకు అప్పుడప్పుడు, అవి కూడా న్యాచురల్ గా కంట్రోల్ చేసే ఒక ఆపర్చునిటీ ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం ద్వారా, దీన్ని ఉపయోగించడం ద్వారా. సో కాబట్టి మన రైతులందరూ కూడా ఇది జస్ట్ 25 రూపీస్ అంతే 50 గ్రామ్ బాటిల్. సో మీరు అందరూ కూడా ఇది మన రైతులకు ఇస్తే హ్యాపీగా వాళ్ళు కూడా ఒక హెల్ప్ అవుతుంది, ప్లస్ మీకు కూడా ఒక సేవ చేసినట్టు ఉంటుందని నేను ఈ ఒక సందర్భం చెప్తున్నాను. నెక్స్ట్ సో అలాగే కిసాన్ డ్రోన్, ఇవి మనం ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 76 డ్రోన్స్ ఆల్రెడీ మనం ఇచ్చినాము. దీంట్లో కొన్ని ఒక 50 నుంచి 55 పైలట్స్ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇది అంత ఎఫెక్టివ్ గా అవ్వట్లేదు. మనం ఎంటర్ప్రినర్స్ మార్చాం కాబట్టి ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకా ఎవరన్నా ఇప్పుడు ఆల్రెడీ రవి గారు చెప్పినట్టు దీంట్లో ఎవరన్నా మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తే ఈ డ్రోన్స్ నే మనము ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే మనకు సాటిస్ఫాక్టరీలీ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదో వాళ్ళ నుంచి చేంజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. 1 lakh రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటూ అది కూడా రీఫండబుల్, అంటే మీకు మన టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ చేస్తాము. బ్యాటరీ సెట్ కూడా మనకు 2 సెట్ బ్యాటరీ కూడా మీరు తీసుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన బ్యాటరీస్ ఆల్రెడీ మనకు 2 years పైన అయిపోయింది కాబట్టి దీని ఒక పవర్ ఉండదు. మీరు నెక్స్ట్ కొంచెం బ్యాటరీ సెట్ కూడా తీసుకొని స్ప్రే చేయగలిగితే డెఫినెట్ గా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒక ఎకరానికి మినిమం 300 రూపీస్ మనం తీసుకోవాల్సి వస్తుంది రైతుల నుంచి. ఆ ఏదైతే ఇన్కమ్ వస్తుందో అదంతా మీదే, మనం ఇఫ్కోకు ఒక పైసా కూడా అవసరం లేదు. డ్రోన్ తో పాటు మన ఈవీ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఇస్తాం. ఇది మీరు డ్రోన్ ని క్యారీ చేయడానికి పనికి వస్తుంది. సో కాబట్టి ఇదంతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు
మీ స్టేట్ హెడ్ గారు తర్వాత సయ్యద్ గారి దగ్గర చెప్పేసి మీరు ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే సో మీకు మనం నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకుని ఆర్పిటిఓ ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ ఇవన్నీ ఉండాలి మీకు. ఆ లైసెన్స్ ఉందంటే మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతాం మీకు. సో ఇది మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు చెప్పండి. ఇది రైతుల లెవెల్లో అయితే రైతుల లెవెల్లో మాత్రం ఇది చాలా అక్సెప్టెన్స్ ఉంది. మనం ఏంటంటే ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు ఇది చాలా చక్కగా నీట్ గా చేసుకుంటూ పోతే మాత్రం చాలా వండర్ఫుల్ టెక్నాలజీ. ఒక 10 నిమిషంలో మీకు ఒక ఎకరం కవర్ అయిపోతుంది. ప్లస్ అలాగే ఒక ఎకరం కవర్ చేయాలంటే మీకు ఒక 10 లీటర్స్ వాటర్ చాలు. మనం ఏదైనా ఒక ఎకరా స్ప్రే చేయాలంటే ఈ రోజు మినిమం ఒక 140-150 లీటర్స్ నీళ్లు కావాలి. ఆ నీళ్లు అంత నీళ్లు మీరు అవైలబుల్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది ప్రాక్టికల్ గా. సో డ్రోన్ ద్వారా మీరు ఏదైనా ఒక ఎకరం కవర్ చేయాలంటే ఒక 10 లీటర్స్ నీళ్ళు చాలు. 10 లీటర్స్ నీటితో మీరు 1 లీటర్ అది ఒక బాటిల్ మన నానో యూరియా తర్వాత నానో డిఏపి ఒక 250 ఎంఎల్, నానో జింక్ ఒక 100 ఎంఎల్ వేసుకొని ఏదైనా రైతులు ఇచ్చే ఒక పురుగు మందులు కూడా మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేయగలిగితే చాలా ఎక్సలెంట్ గా వాళ్ళు కూడా రిజల్ట్ ఉంటుంది. పురుగులు కంట్రోల్ అవుతాయి, ప్లస్ మీరు న్యూట్రిషన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో మీకు రిపీటెడ్ గా రైతుల దగ్గర నుంచి కూడా డ్రోన్ స్ప్రేస్ కు రిపీటెడ్ గా మీకు ఇంటెంట్స్ కూడా వస్తాయి. మీరు చక్కగా వాళ్ళ దగ్గర ఒక రిలేషన్ బిల్డప్ చేసుకొని వెళ్తే మాత్రం ఇది మంచి టెక్నాలజీ నేను చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెద్దగా ఒక బిజినెస్ మోడల్ గా డెవలప్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మీరు మీ పేర్లను కూడా ఇవ్వచ్చు. మనం తర్వాత ఇది మీరు ట్రైనింగ్ ఇవన్నీ తీసుకొని సర్టిఫికేట్ వస్తే మనం మేనేజ్మెంట్ నుంచి కూడా ఏం డిసిషన్ తీసుకుంటారో అవి దాని బేసిస్ మీద మీకు చెప్తాం. నెక్స్ట్ సో ఇది ఇంకొక విశిష్టమైన ఒక ఇఫ్కో సర్వీస్ అంటే సంకటహరణ బీమా పాలసీ. ఇప్పుడు బస్తా మీద కానీ బాటిల్ మీద కానీ ఇఫ్కో నుంచి అప్ టు 20 బ్యాగ్స్ 20 బాటిల్స్ వరకు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మీకు పర్ బాటిల్ కానీ పర్ బ్యాగ్ 10,000 రూపీస్ లభిస్తుంది. అప్ టు 20 బ్యాగ్స్ అంటే మీకు 2 lakh రూపీస్. 2 lakh రూపీస్ ఇంతకు ముందు 1 lakh మాత్రమే ఉండేది. ఆల్మోస్ట్ డబుల్ చేశారు లాస్ట్ 1.5 year లో. సో కాబట్టి మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇన్ ద సెన్స్ రైతులకు ఏదైనా యాక్సిడెంటల్ గా ఏదైనా దుర్ఘటన సంభవిస్తే అట్లాంటి టైంలో మన రైతులకు ఇది ఒక ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఏదైతే నామినీస్ ఉంటారో యాక్సిడెంట్ ఇది వాళ్లకు ఇది ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ వెళ్తుంది. సో ఇది మీరు వాళ్ళు బిల్ చేసుకున్న ఒక 1 month తర్వాత ఎఫెక్ట్ చాల్తీ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. అప్ టు 1 year వరకు ఎఫెక్టివ్నెస్ వ్యాలిడిటీ ఉంటుంది. అప్ టు 1 year దాటితే మళ్ళీ ఇది ఎఫెక్టివ్నెస్ ఉండదు. 1 year లోపల ఏదైనా అట్లాంటి ఒక యాక్సిడెంట్ కానీ తర్వాత స్నేక్ బైట్, ఎలక్ట్రిక్ షాక్ ఇట్లాంటి దాని ద్వారా ఏదైనా ఆ రైతుకి ఏదైనా డెత్ ఇట్లాంటి వస్తే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళ నామినీస్ కు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే చాలా మంది రైతులు కూడా మన రాష్ట్రంలో కూడా చాలా మంది తీసుకున్నారు. రీసెంట్ గా చిత్తూరులో కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ అంతే కదా. ఓకే, సో ఇది ఇఫ్కో ఫర్టిలైజర్స్, ఎస్పెషల్లీ నానో ఫర్టిలైజర్స్, వేరే వేరే నాన్ సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్. మనకు ఏదైతే రైతులు ఫింగర్ ప్రింట్ ఎక్కడ అవసరం లేదో అట్లాంటి ప్రోడక్ట్స్ మీద మీరు కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి చేయగలిగితే డెఫినెట్ గా ఇది మీకు ఒక బిజినెస్ మోడల్ కూడా అవుతుంది. మీరు కూడా మంచి ఇన్సెంటివ్ పొందొచ్చు అని ఒక దృష్టితో, ప్లస్ సర్వీస్ మెయిన్ ఇన్సెంటివ్ తో పాటు మీరు సర్వీస్ కూడా చేస్తారు, అది ఇంపార్టెంట్. మీకు మనం ఎరువులు ఇచ్చేసి మనం అలాగే ఊరుకోము. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మీకు కావాల్సిన ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీ ఫీల్డ్ లెవెల్కి వచ్చి మీకు హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మన ఫీల్డ్ స్టాఫ్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఎరువులు బిజినెస్ చేసేవాళ్ళు ముందుకు రావాలని నేను ఈ ఒక సందర్భంలో చెప్తూ నా ఒక మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.